మాంజాతో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. తండ్రితో కలిసి బీచ్లోకి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మాంజా గొంతుకు తగిలి గాయాలయ్యాయి. కేజీహెచ్కు తీసుకువెళ్లి చికిత్స అందించారు. సంక్రాంతికి పతంగులది ప్రత్యేక ఆకర్షణ. అయితే కొన్నిసార్లు అది ప్రమాదాలకు కూడా దారితీస్తోంది. హైదరాబాద్లో మాంజాతో చాలా మందికి గాయాలయ్యాయి. కొందరికి ప్రాణాల మీదకు తెచ్చింది. అలాంటి ఘటనే విశాఖ ఆర్కే బీచ్లో జరగడం చర్చనీయాంశమైంది. చైనా మాంజా దారం అమ్మకూడదని నిషేధం ఉంది. అయినా చైనా మాంజా అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. దీనిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీచ్లో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నా జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తూ ఉన్నారని స్థానికులు ఆగ్రహించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, చైనా మాంజాతో ఒక చిన్నారికి గాయాలైనట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? రైట్ జ్యోతి, పండగ పూట పతంగి ఒక కుటుంబంలో విషాదం మిగిల్చిందనే చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో విశాఖపట్నం బర్మా క్యాంపు చెందినటువంటి 7 సంవత్సరాల ఒక అమ్మాయి తల్లిదండ్రులతో పండగ పూట బీచ్ రోడ్డుకి సరదాగా కోసం వెళ్ళింది. అయితే కుటుంబం అంతా కూడా కుటుంబ సపరివార సమేతంగా పండగ వాతావరణాన్ని సముద్ర తీరంలో ఆహ్లాదిస్తుండగా సడన్గా ఒక మాంజా తాడు వచ్చి ఒక చిన్న పాపకి 7 సంవత్సరాల పాపకి మెడకు తగిలింది. దీంతో ఒక్కసారిగా పాప కుప్పకూలింది. దీంతో వెంటనే ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులందరూ కూడా హుటాహుటిన పాపకి విశాఖ కేజీకి తరలించారు. కేజీకి తరలించి వైద్యుల సంరక్షణలో పూర్తి స్థాయిలో ఉన్నతమైన వైద్యాన్ని పాపకు అందించారు. ప్రస్తుతం పాప కోలుకునే స్థితిలో ఉంది, ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే పూర్తిగా విశాఖ కేజీలో పాపకి అంతా కూడా వైద్యం అందుతా ఉంది. అయితే మరోవైపు పూర్తి స్థాయిలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా పండగ పూట ప్రతి ఒక్కరూ కూడా సముద్ర తీరానికి చేరుకుంటారు. మరోవైపు ఈ గాలిపటాలు అనేవి ఆహ్లాదం కోసం చాలా మంది గాలిపటాలు ఎగరవేస్తూ ఉంటారు. మామూలు దారంతో గాలిపటాలు ఎగరేయడంతో ఎవరికి ఎటువంటి అభ్యంతరం కానీ ఎటువంటి ఇది కానీ ఉండదు. కాకపోతే చాలా మంది యువత ఏం చేస్తా ఉంటారంటే పక్క గాలిపటాన్ని తెంపేందుకు ఒక మాంజా తార అంటే దారానికి పూర్తిగా గాజు పెంకులతో పాటు మైనం పూతను పూయడం జరుగుతుంది. ఆ దారం చాలా షార్ప్ గా ఉంటుంది. అటువంటి దారం పట్ల నగరాల్లో నిషేధం ఉన్నప్పటికీ కూడా కొంతమంది వర్తకులు, కొంతమంది వ్యాపారస్తులు సొమ్ము చేసుకునేందుకు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉంటారు. ఇది వాళ్ళు చేసే వాళ్ళ ధన దాహానికి ఈ రోజు చిన్నపిల్ల కంఠం తెగిన పరిస్థితి అయితే సంభవించిందని చెప్పవచ్చు. మరోవైపు హైదరాబాద్ లో ఒక ఆర్మీ ఉద్యోగి మాంజా దారం దిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్న మరోవైపు విశాఖలో కూడా ఈ ఘటన జరగడం నిజంగా అత్యంత బాధాకరంగా చెప్పవచ్చు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఇలాంటి కైట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. కైట్ ఫెస్టివల్ నిర్వహించినప్పుడు ఇటువంటి దారాల పట్ల పలు జాగ్రత్తలు వహించినట్లయితే ఇటువంటి ఘటనలు సంభవించకుండా ఉంటాయి. ఈ రోజు పండగ పూట ఒక కుటుంబానికి విషాదకర ఘటన లేకుండా పూర్తి స్థాయిలో అధికారులు నివారించే ముందుకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు అంటూ కూడా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. మరోవైపు ఎవరైతే ఇటువంటి చైనా మాంజా దారాలు విక్రయిస్తారో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంతో పాటు పూర్తిగా స్థానిక ప్రజలు కూడా కోరుతున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ చందు.